తేడా వచ్చింది. కాబట్టి ఈ ఈ తటస్థులు ఎందుకంటే ముగ్గురు కలిసి ఉన్నారు, ప్లస్ మోడీ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా అక్కడ వచ్చినాయి దాంట్లో. ఇది ఒక ఆస్పెక్ట్. ఇవాళ జగన్ పాలసీనే దేశమంతా అమలు చేస్తుంది, ఇది మనం గ్రహించాలి. కానీ ఇక్కడ చిన్న పాయింట్ సార్, సంక్షేమం ఎక్కువ ఇవ్వడం వల్ల మీరు అన్న 10%లో కనీసం ఒక 5% సంక్షేమాన్ని చూసి వచ్చిన వ్యతిరేకత 40% వచ్చిందంటే సంక్షేమం వల్లే అనుకుంటున్నాను. ఆ పాజిటివిటీ ఓకే, అంటే పోగొట్టుకున్న 10% గెలవాల్సిన మధ్య తరగతి సంక్షేమాన్ని వ్యతిరేకించారు. అవును, ఆ వ్యతిరేకించిన వాళ్ళే 10%. అదే అంటున్నాను. అవును, వీళ్ళకి నచ్చలేదు. ఎందుకు అంటే ఈ సంక్షేమం విక్టిమ్స్ వాళ్ళు. రైతుకి ప్రయోజనం చేకూరింది, కానీ రైతుకు వచ్చిన కోపం ఏంటి, నాకు పనోడు దొరకట్లేదు అన్నది. పనోడు ఎందుకు దొరకట్లేదంటే జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల అనుకుంటున్నాడు తప్పించి. నేను మధ్యతరగతి విషయంలో ఒకటి చెప్తా, మనం పేదరికం నుంచి మధ్యతరగతికి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఉన్న మధ్యతరగతి తల్లిలో తండ్రో తన బిడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి నెల ఏమంటారండి, ప్రతి ఏడాది ఎరా ఈసారి ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఏమ్మా ఎంత పర్సెంటేజ్ పెరిగింది. అది ఒక 500 1000 పెరిగిందంటే యాక్సెప్టబులా? నో. నా బిడ్డకు 10,000 పెరగాలి, అవసరమైతే 50,000 పెరగాలి. ఈ కోరిక నీ బిడ్డ విషయంలో ఉంటుంది. అదే సందర్భంలో ఇంకొకటి బిడ్డ అట్ట ఎదగకూడదు.